aspirants, welcome back to Competitive Hunters. I hope you all are doing good. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేసేసారు. సో షిఫ్ట్స్ కూడా అయిపోయాయి. నవంబర్ 14th వరకు జరిగాయి షిఫ్ట్స్. సో ఈ షిఫ్ట్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఇంకా కట్ ఆఫ్ గురించి కీ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మనం క్వాలిఫై అవుతామా లేదా, లేదంటే నెక్స్ట్ ఇంకేదైనా టార్గెట్ ఎగ్జామ్కి కంటిన్యూ చేసుకోవాలా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అందరి ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. సో హియర్ యూ విల్ గెట్ ఆల్ దీస్ ఆన్సర్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో అవైలబుల్లో ఉంటుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీకు మోస్ట్గా కీ అనేది ఒక 10 to 15 days, అంటే అన్ని షిఫ్ట్స్ మీ ఎగ్జామ్ అయిన వెంటనే కాదు, అన్ని షిఫ్ట్స్ అఫీషియల్గా పెట్టిన అన్ని షిఫ్ట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10 to 15 days మధ్యలోని మీకు కీ అనేది ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. సో కీ అంటే ఏంటి అంటే మీరు ఏదైతే అటెంప్ట్ చేశారో ఎగ్జామ్ యొక్క షిఫ్ట్, సో ఆ షిఫ్ట్లో పెట్టిన ఆన్సర్స్ మీరు ఏంటి విత్ క్వశ్చన్స్ అండ్ అలానే ఆన్సర్స్ మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లోని అవైలబుల్ చేస్తారు ఎవరు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కీ అని అంటే ఓకే. సో అక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెడితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని కూడా మీకు ఆ ప్రొఫైల్ అని నా పీడిఎఫ్లోని అవైలబుల్గా ఉంటుంది. అన్నీ మీకు క్లియర్గా ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ పీడిఎఫ్లో ఉంటుంది, ఎగ్జామ్ అటెండ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ. సో కమింగ్ టు కీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. లైక్ నేను ఇన్ని అటెంప్ట్ చేశాను, ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్, సో ఇన్ని కరెక్ట్స్ ఇన్ని రాంగ్స్ అని మీకు ఒక ఉంటుంది. సో కట్ ఆఫ్ ఎంత అనేది మనం ఆలోచించుకుంటే ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ ఏ ఎగ్జామ్కి అయినా సరే, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఆర్ నాట్ ఓన్లీ రైల్వేస్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మీకు కట్ ఆఫ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తారంటే, ఎలా ఫిక్స్ చేస్తారు అని అంటే, ఒకటి మీకు ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్, అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ బట్టి. సో క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ బట్టి, ఓకే. అండ్ నాట్ ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంది కట్ ఆఫ్ ఫిక్స్ చేయడానికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా. సో సెకండ్ వచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో వాళ్ళకి ఒక 10 వేకెన్సీస్ ఉంటే మీరు 1,00,000 మంది వచ్చి రాశారని చెప్పి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు కదా. సో ఒక 10 వేకెన్సీస్ లేకపోతే 100 వేకెన్సీస్ ఉంటే వాళ్ళు ఆ 100 వేకెన్సీస్కి స్టూడెంట్స్కి రిక్రూట్ చేసుకుంటారు, ఐ మీన్ ఆస్పిరెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ మ్యాటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ స్టూడెంట్స్. సో ఎంతమంది వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు ఆ యొక్క రేషియో బట్టి కూడా మీకు కట్ ఆఫ్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వచ్చి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ఓకే. సో ఇవి అన్నమాట ఫ్యాక్టర్స్. సో వీటి బట్టి మనకి కట్ ఆఫ్ అనేది డిక్లేర్ చేస్తారు. సో పర్టికులర్ ఎగ్జామ్ బోర్డు కట్ ఆఫ్ అనేది మీకు పేపర్ యొక్క డిఫికల్టీ బట్టి అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, వాళ్ళకి ఆ పర్టికులర్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి అండ్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు దాన్ని బట్టి అండ్ అలానే ప్రీవియస్ ఇయర్గా ఎంత ఉంటుంది కట్ ఆఫ్, ఏ రేంజ్లో ఉంటుంది దీన్ని బట్టి. సో మీకు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అంటే షిఫ్ట్స్ వైజ్గా మీకు జరిగే ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సిఈడి అంటే నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. నార్మలైజేషన్ అంటే ఏంటి అడిగితే ఉందా, వీళ్ళు ఇది కూడా తెలియదేమో, గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. అడిగితే పొడిపోతుందేమో, ఏమని అనుకుంటారేమో, ఇది కూడా తెలియదు అని అనుకుంటారేమో.
ఇటువంటివి ఉంటుంది జనరల్గా స్టూడెంట్స్కి. సో నార్మలైజేషన్ అంటే ఏంటి అని అంటే షిఫ్ట్స్ వైజ్గా జరిగే ప్రతి ఎగ్జామ్లోని మీరు నార్మలైజేషన్ అనే ఒక టర్మ్ని ఎక్కువగా వింటూ ఉంటారు. ఓకే, సో నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేస్తుంటారు. సో ఒకేసారి అందరికీ పెట్టరు, షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. ఒక డేలో 3 షిఫ్ట్స్ ఉంటుంది, ఒక డేలో 4 షిఫ్ట్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఒకరికి ఒక పేపర్ ఒక టైప్లో రావచ్చు, ఇంకొకరికి ఇంకొక డిఫికల్టీ రావచ్చు. ఐ మీన్ డిఫికల్టీ అంటే క్వశ్చన్ యొక్క డెప్త్, క్వశ్చన్ యొక్క డిఫికల్టీనెస్, క్వశ్చన్ పేపర్ యొక్క. సో అందుకని వాళ్ళు సర్టైన్ కొంతమందికి బాగా ఈజీగా ఉండొచ్చు, లైక్ క్వశ్చన్స్ మోడరేట్ టు ఈజీ. సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్లోని వీళ్ళందరినీ ఈక్వల్ చేస్తుంటారు అనమాట. సో నార్మలైజ్ అంటే ఒక్కొక్క స్థాయికి తీసుకొస్తుంటారు, అంటే ఈక్వలైజ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఈజీగా వచ్చిన వాళ్ళకి ఈజీగా వచ్చింది క్వశ్చన్ పేపర్స్, వాళ్ళు ఈజీగా ఉంది కాబట్టి అన్నీ అటెంప్ట్ చేసేసి వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. సో మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉన్న పేపర్ వాళ్ళకి జాబ్స్ రావు. సో ఇలాగా ఇక్కడ పార్షియాలిటీ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈజీగా ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెడుతుంటారు. లైక్ నార్మలైజేషన్ అంటే ఈజీగా, సో ఈ షిఫ్ట్లో లెవెల్లోని క్వశ్చన్స్ ఈ టైప్లో అంటే ఈజీ టు మోడరేట్గా ఉంది. సో అందుకని వాళ్ళకి వచ్చిన మార్క్స్లో నుంచి కొంత మైనస్ చేయడము లేకపోతే కొంత యాడ్ చేయడము చేస్తుంటారు. సో ఇప్పుడు హార్డ్గా ఉంది, సో కొంతమందికి ఈజీ టు మోడరేట్ వస్తుంటుంది, లేకపోతే మోడరేట్ లెవెల్ వస్తుంటుంది, కొంతమందికి హార్డ్గా వస్తుంటుంది షిఫ్ట్. సో హార్డ్గా వచ్చిన షిఫ్ట్ వాళ్ళకి ఒక 2-3 మార్క్స్ అలాగా యాడ్ చేస్తుంటారు నార్మలైజేషన్ జరిగి. ఓకే, మ్యాక్సిమం మీకు మార్క్స్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు, కానీ మైనస్ చేయడం అయితే చాలా తక్కువగా గమనించుకోవచ్చు మనము నార్మలైజేషన్లోని. సో ఇది అనమాట ప్రాసెస్. సో ఎంత పెరుగుతుంది అంటే ఏమో ఒక 10-20 మార్క్స్ అయితే ఏం పెరగవు మీకు. ఓకేనా, ఒక రేంజ్ ఉంటుంది, దానికి 1-3 మార్క్స్ అటు ఇటుగా పెరుగుతుంది. లేకపోతే మరీ ఎక్కువగా హార్డ్గా వస్తే 1-5 మార్క్స్ అంటే, అంతకు మించి మీకు ఏం పెరగదు. సో నేను రాసాను నార్మలైజేషన్ అవుతుంది కాబట్టి నేను క్వాలిఫై అయిపోతాను, 10-20 మార్క్స్ పెరిగిపోతాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1-5 మార్క్స్, 1-3 మార్క్స్ అంతే, అంతకు మించి పెరగవు నార్మలైజేషన్లోని. సో ఇది నార్మలైజేషన్. ఓకే, సో మీకు ఈ టర్మ్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అనుకుంటే, మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్లోని ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. సో కేటగిరీ వైజ్గా ఎన్టీఎస్లో ఏంటి అంటే ఇంకొక చిక్కు వచ్చి పడేది, మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎగ్జామ్ అప్లై చేసుకునేటప్పుడు ఏ స్టేట్ పర్టికులర్ స్టేట్కి అప్లై చేశాము దాన్ని బట్టి కూడా మన యొక్క కట్ ఆఫ్ మనకి జాబ్ వస్తుందా లేదా అని కూడా డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో స్టేట్ వైజ్గా ఈ ఎన్టీఎస్లోని కట్ ఆఫ్ సరే ఉంటుంది కేటగిరీ వైజ్గా. సో యావరేజ్గా మన ఇండియా ఆల్ ఇండియాలోని యావరేజ్గా ఎంత కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్ అంటే అన్ని కేటగిరీ వైజ్గా పోలిస్తే 147 ఉంది. సో 150కి 147 అని భయపడద్దు. లైక్ ఆల్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్స్తో పోలిస్తే నేను ఇక్కడ ఓన్లీ ఫ్యూ స్టేట్స్ ఇచ్చాను. ఎందుకు అని అంటే మన ఆంధ్ర వాళ్ళు ఏంటంటే మన సరౌండింగ్స్లో ఉన్న మన సరౌండింగ్స్లో ఉన్న స్టేట్స్ని చూస్ చేసుకుంటుంటారు ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ కానీ. నార్త్ సైడ్ వెళ్ళడానికి అంత ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ హిందీ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడ ఫుడ్ మాకు ఆ రొట్టెలు ఆ జొన్నలు ఏం తింటాము, రొట్టెలు కాదు మన వల్ల కాదు, మనకి రైస్ ముక్క అన్ని పడాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ సర్టైన్ అంటే మెజారిటీ స్టూడెంట్స్ ఏంటి అంటే సౌత్ సైడ్ ఉన్న స్టేట్స్నే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని నేను మెజారిటీ పీపుల్ సౌత్ సైడ్ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. కాబట్టి నేను ఓన్లీ సౌత్ సైడ్ ఉన్నవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను స్టేట్ వైజ్గా. సో స్టేట్ వైజ్గా మీకు ఉంటుంది కట్ ఆఫ్ అనేది. సో ఆల్ ఇండియా లెవెల్తో పోలిస్తే 147 ఉంది యూఆర్కి. అండ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 133 ఉంది. ఎంతకి 150కి 133 ఉంది. అండ్ ఎస్సీ వాళ్ళకి 132 ఉంది కట్ ఆఫ్. అండ్ ఓబీసీ వాళ్ళకి 133, ఈడబ్ల్యూఎస్కి 131 అండ్ ఈఎస్ఎల్కి 123. సో కర్ణాటక స్టేట్, సో మన ఏపీకి ఇంత ఉంది కట్ ఆఫ్. అంటే మనకి యావరేజ్గా
మన ఏపీలో మనం ఉండే దగ్గరే మనకి ఎంటీఎస్ జాబ్ కావాలి అని అంటే 130 నుంచి 135 మధ్యలో మనకి ఏ కేటగిరీ ఉన్నా 130 to 135 140 రేంజ్లో మీకు మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. సో అప్పుడు మీరు కనుక ఏపీ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో తెలంగాణకు వద్దాము. నెక్స్ట్ ఏపీ తర్వాత ఎక్కువ మంది చూస్ చేసుకునేది తెలంగాణ. సో ఇక్కడ కట్ ఆఫ్ 132 ఉంది. ఓసీ వాళ్ళకి అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 132 ఉంది. అండ్ ఎస్సీ వాళ్ళకి 131 ఉంది. ఓబీసీకి 133 ఉంది. ఈడబ్ల్యూఎస్కి 130 ఉంది. అండ్ ఈఎస్ఎల్కి 112 మార్క్స్. ఇది కట్ ఆఫ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్కువగా ఎవరు ఏ స్టేట్ పెట్టుకుంటుంటారు మన సైడ్ వాళ్ళంటే కర్ణాటక పెట్టుకుంటూ ఉంటారు. సో కర్ణాటకలో 132 130 133 131 110. సో ఇది మార్క్ కట్ ఆఫ్ ఏంటి ప్రీవియస్ ఇయర్స్ 2023. సో 2023 యొక్క కట్ ఆఫ్ అనమాట ఇది. ఇప్పుడు నేను చెప్తుంది 2023 కట్ ఆఫ్. మీకు ఇక్కడ స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది. అండ్ అలానే ఏజ్ 18 to 25 వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ 25 to 27 వాళ్ళకి ఇంకో కట్ ఆఫ్ ఉంటుంది. బట్ ఆ కట్ ఆఫ్లోని మీకు ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ వన్ మార్క్ మీకు డిఫరెన్స్ ఉంటే 1-2 మార్క్స్ అంతే. సో అందుకే నేను జస్ట్ 18 to 25 ఒకవేళ మీకు 25+ కేటగిరీ వాళ్ళంటే ఈ ఉన్న మార్క్స్కి 1-2 మార్క్స్ మీరు యాడ్ చేసుకోండి. అది మీ కట్ ఆఫ్ అవుతుంది అంటే ప్రీవియస్ ఇయర్స్ పోలిస్తే అనమాట. సో అందుకే నేను ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ స్లైట్గా వ్యారీ అవుతుంది, ఎక్కువ ఏం వేరియేషన్ ఉండదు. ఓకే, కేరళలో 137 ఉంది మీకు జనరల్ కేటగిరీకి. అండ్ ఈడబ్ల్యూఎస్కి 130 అండ్ 170. నెక్స్ట్ ఎక్కువగా చూస్ చేసుకునేది తమిళనాడు అండ్ పాండిచేరి. సో ఈ రెండు కూడా ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు స్టూడెంట్స్. సో 132 జనరల్కి 132 ఉంటుంది. అండ్ ఎస్సీకి 131 ఉంది. అండ్ ఓబీసీకి 134 ఉంది. ఇక్కడ ఓబీసీకి మీరు చూసుకోవచ్చు 134 ఉంది, ఎక్కువ ఉంది కట్ ఆఫ్. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్కి 130 అండ్ అలానే ఈఎస్ఎల్కి 112 ఉంది. సో నెక్స్ట్ ఢిల్లీ ఎందుకు పెట్టారంటే కొంతమంది ఏంటి అని అంటే ఢిల్లీ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మినిస్ట్రీస్ ఉంటుంది. అంటే అన్ని మినిస్ట్రీస్ అన్నీ కూడా అక్కడే ఉండేది మనకి మెయిన్ బ్రాంచెస్ మెయిన్ ఆఫీసెస్. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఎంటీఎస్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది లెవెల్ అనేది. సో హోదా అని అనుకుని కొంతమంది స్టూడెంట్స్ ఢిల్లీ పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇంకోటి తెలియని ఏంటి అంటే ఢిల్లీకి హై కట్ ఆఫ్ ఎక్కువ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఢిల్లీని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఢిల్లీ సైడ్లో మీకు ఎక్కువగా కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే అది 135 ఉంది కట్ ఆఫ్ మీకు. ఢిల్లీలో 135 ఉంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 131, ఓబీసీ వాళ్ళకి 134 అండ్ ఈడబ్ల్యూఎస్కి 132 అండ్ ఈఎస్ఎల్కి 104 ఉంది. అండ్ లక్షద్వీప్కి వస్తే లక్షద్వీప్ కూడా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. మన సౌత్ సైడే కదా ఉంది, అక్కడ వ్యూ బాగుంటుంది అది ఇది అని చెప్పి పెట్టుకుంటుంటారు. సో 134 జనరల్ కేటగిరీ అండ్ 134 ఫర్ ఓబీసీ. నెక్స్ట్ అండమాన్ నికోబార్కి జనరల్ కేటగిరీలో 134 ఉంది కట్ ఆఫ్. సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్స్ అన్నీ కూడా. ఇది ప్రీవియస్ ఇయర్స్లో. సో ఈ ఇయర్లోని కట్ ఆఫ్ రేంజ్ ఎంత ఉండొచ్చు, సో వేకెన్సీస్ని బట్టి వీటి బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి ఎంటీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అనుకుంటే మీకు నేను దీనికి సింపుల్గా మీకు చెప్తాను. ఎంటీఎస్ ఎగ్జామ్లో 2 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1లో ఏముంటుంది, ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ అన్నమాట. మీకు అందరికీ తెలుసు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, అండ్ సెక్షన్ 2లోని ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఫర్ జనరల్ స్టడీస్. సో ఇంగ్లీష్ అండ్ జిఎస్. సో మీకు స్ట్రాటజిక్ కండక్ట్స్ అని ఈ సెక్షన్లోనే వస్తుంది. సో ఇది 20 ఉంటుంది. 2 సెక్షన్స్ కలిపి ఈచ్ 20 మార్క్స్. ఇది ఈచ్ 25 మార్క్స్. 25 క్వశ్చన్స్. ఈచ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్. అందరికీ తెలిసే ఉంటుంది బట్ అయినా నేను చెప్తున్నాను. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే.
మీకు మెరిట్ డిసైడ్ చేసేది, మీకు జాబ్ వస్తుందా లేదా డిసైడ్ చేసే మార్క్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇది. సో ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఈ 2 సబ్జెక్ట్స్ మీకు జాబ్ ఉందా లేదా మెరిట్ అనేది ఈ 2 సెక్షన్స్ నుంచి కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, సో ఇది 25 క్వశ్చన్స్, ఈచ్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మనము ఇప్పుడు కట్ ఆఫ్ దగ్గరికి రీచ్ అవ్వాలి అనుకుంటే ఇంగ్లీష్లో ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలి అని పెట్టున్నారు అండ్ జిఎస్లో ఎన్ని క్వశ్చన్స్ పెట్టున్నారు మీరు అని అనుకుంటే కరెక్ట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నా. నెగిటివ్స్ కూడా కొన్ని పోతుంటాయి, మీరు అది మార్క్స్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 22 నుంచి 23 వరకు 22 నుంచి 23 వరకు మీకు ఐటమ్స్ అనేవి ఉండాలి. అండ్ జిఎస్లో వస్తే మీకు 19 నుంచి 21 కరెక్ట్ ఐటమ్స్ అనేవి ఉండాలి. సో అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది కాబట్టి నేను యావరేజ్గా అలా చెప్పాను అనమాట. సో 22 to 23, సో 23 మనం వేసుకున్నాము. సో హైయెస్ట్గానే తీసుకున్నాం అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో 23 into 3, సో అప్పుడు ఎంత వస్తుంది మీకు 69 వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 63 వస్తుంది. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుంది టోటల్గా? సో 23 to 21, 23 ఇంగ్లీష్లో అండ్ జిఎస్లోని 21. సో ఇవి మీకు గుడ్ ఐటమ్స్ అనమాట జనరల్ కేటగిరీకి వస్తే. అండ్ నార్మల్గా అన్ని కేటగిరీస్ వైజ్గా మనం మాట్లాడుకుంటే 22 నుంచి 23 వరకు గుడ్ ఐటమ్స్ ఉండాలి, 19 నుంచి 21 వరకు గుడ్ ఐటమ్స్ ఉండాలి, కరెక్ట్ ఐటమ్స్. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది? 133 వస్తుంది మనకి టోటల్. సో 133 మార్క్స్ మనకి కావాలి. సో ఇవి గుడ్ ఐటమ్స్ అనమాట. సో కంపేర్ టు జనరల్ స్టడీస్లో కంపేర్ చేస్తే ఇంగ్లీష్లోని మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ అయితే 25కి 25 కూడా పెట్టేస్తూ ఉంటారు, అవి కరెక్ట్ అవుతూ కూడా ఉంటాయి. అండ్ జనరల్ స్టడీస్ అనేది కొంత టఫ్. మీరు ఎంత ఇంటెలిజెంట్, ఎంత బ్రేవ్ స్టూడెంట్ అయినా సరే మీరు 21 to 22 గుడ్ ఐటమ్స్, కరెక్ట్ ఐటమ్స్ పెట్టారనంటే చాలు, మీకు జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది. జనరల్ స్టడీస్ చాలా టఫ్గా ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇన్ని ఐటమ్స్ అయితే మనకి కావాలి. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? వేకెన్సీస్ గురించి వస్తే ఎంటీఎస్లోని మనకి టోటల్గా 6000+ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హవాల్దార్ పోస్ట్ వస్తే 3000+ వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఎంటీఎస్ 6000+ అండ్ హవాల్దార్ కూడా 3000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఎంత రేంజ్లో మార్క్స్ రావాలి, మనం అటెంప్ట్ చేయాలి అని అంటే ఏ కేటగిరీ వైజ్ పోల్చుకున్నా సరే 130+ అనేది మినిమం ఉండాల్సిందే. సో 120, సో జనరల్ వాళ్ళతో పోలిస్తే 130+, అండ్ నార్మల్గా అయితే 120+. ఓకే, సో ఈ మార్క్స్ అయితే ఉండాలి. సో మనం ఆ కట్ ఆఫ్ కూడా చూసుకున్నాము క్యాస్ట్ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. అండ్ కీ కనుక వస్తే అప్పుడు ఇంకొంచెం ఎగ్జాక్ట్గా అనాలిసిస్ చేసి మీ ముందు ఈ మార్క్స్ ఉంటే మీకు కట్ ఆఫ్, ఈ మార్క్స్ ఉంటే, ఈ మార్క్స్ వల్ల మీకు రా మార్క్స్ వచ్చుంటే మీకు జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఇంకొంచెం ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా చెప్పడానికి ఉంటుంది. లైక్ కీ కనుక వస్తే, సో కీ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఎన్ని అటెంప్ట్స్, ఎన్ని మార్క్స్ అనేది రఫ్లీ చెప్తున్నాం అనమాట. అంటే ఒక రేంజ్ పరంగా రఫ్గా చెప్తున్నాం. సో ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. ఓకే, సో మీకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని అనుకుంటే సో దిస్ ఈజ్ జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కాదు. కీ వచ్చిన తర్వాత కూడా నేను కట్ ఆఫ్ ఇది సేమ్ ఇదే సెషన్ ఒకటి చేస్తాను. సో అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎంత కట్ ఆఫ్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎన్ని ఐటమ్స్ ఎంత కట్ ఆఫ్ ఉంది. సో ఇప్పుడు మనం వస్తే ఫస్ట్ సో జనరల్ వాళ్ళకి ఫస్ట్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అంటే 140 నుంచి 155 ఆర్ 150 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ సో ఎస్సీ వాళ్ళకి కంపేర్ చేస్తే 126 నుంచి
136 వరకు మీకు కట్ ఆఫ్ అనేది యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆ రేంజ్లో ఉంటుంది కట్ ఆఫ్ అని చెప్పి. అండ్ అలానే ఎస్టీస్ వాళ్ళకి వస్తే 120 నుంచి 135 వరకు ఉండొచ్చు మీకు కట్ ఆఫ్. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి వస్తే ఓబీసీ వాళ్ళకి వస్తే 130 నుంచి 135 వరకు మీకు కట్ ఆఫ్ ఉండొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ దగ్గరకు వస్తే 140 నుంచి 147 వరకు మీకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఓకే, సో మనము చెప్పలేము, అది వేరీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ రేంజెస్ కట్ ఆఫ్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో November 14 ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి కాబట్టి మీకు ఇప్పుడు ఈ నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ స్టార్టింగ్లో కానీ మ్యాక్సిమం మీకు కీ అనేది వచ్చేస్తుంది. సో దానికి అకార్డింగ్ మీరు నెక్స్ట్ మీకు జాబ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మీకు డిసైడ్ అయిపోతుంది. కీ వస్తే దానిలో అంతా మీకు మీరే డిసైడ్ చేసేసుకోవచ్చు కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ ఉంటుంది అని. అప్పుడు కూడా ప్రిసైజ్గా నేను ఇంకో సెక్షన్ అనేది నేను మీకు క్రియేట్ చేసి తీసుకొస్తాను ముందు. ఓకే, సో విల్ వెయిట్ ఫర్ గుడ్ న్యూస్. సో అందరికీ మంచిగా కీ చూసుకున్నాక అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లైక్ మంచిగా జరగాలి అని నేను ప్రే చేస్తాను. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ మూమెంట్. సో కీ అనేది ఈ మంత్ ఎండ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎస్ఎస్సి రిలీజ్ చేసేస్తుంది కీ. సో ఎక్కువ డిలే అయితే చేయదు. ఓకే, సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. మీకు ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకా స్ట్రాటజీ వీడియోస్, ఇంకా బిగినర్స్ టిప్స్, స్టడీస్ రిలేటెడ్గా మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన హెల్ప్, అలానే కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, ఇది మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నేను మంచి ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఫ్రీగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్లోకి తీసుకొస్తున్నాను. సో ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్లోని. ఓకే, లైక్ చేయండి అండ్ మీ యొక్క కమెంట్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా